ఈ రోజు మీ అందరి గురించి చాలా మందికి ఇష్టమైన ఆ దేవుడి ప్రసాదం వీడియో పట్టుకొని వచ్చిన తిన్న ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. అదే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం. ప్రతి సంవత్సరం ఈ ప్రసాదం ఎవరో ఒకరు తెచ్చిస్తే తింటారు. దొరకని వాళ్ళు ఉంటే నిష్టంగా ఇట్లా ట్రై చేయండి. చలో నడురిగా బౌల్లో కప్పు రెడ్ రైస్ వేసుకుని నీళ్లు పోసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోండి. పక్క ఈ రైసే వాడాలి, వేరే వాడకండి. గుర్తు పెట్టుకోండి. కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. అది వేడిగానే కడిగి పెట్టుకున్న బియ్యంని నీళ్లు లేకుండా వేసుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు రోస్ట్ చేసుకోండి. మీకు కరెక్ట్ చెప్పాలంటే ఒక మంచి వాసన వస్తుంది. ఎప్పటి వరకు ఒక్క కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోండి. ఈ బియ్యంకి నీళ్లు కొంచెం ఎక్స్ట్రానే పడతాయి. పొంగు రాగానే మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో అన్నంని మంచిగా ఉడకనిచ్చుకోండి. ఒకవేళ మరీ గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసుకోండి. ఇగో ఇట్లా నేను చూపించిన విధానంగా అయితే చాలు. ఇప్పుడు ఇంకో కడాయిలో 3 కప్పుల తాటి బెల్లం, కొన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ లో బెల్లం ని మంచిగా కరగనిచ్చుకోండి. ఇగో ఇట్లా మనం బెల్లం మొత్తం కరిగిపోగానే సీదా తీసుకెళ్లి ఉడకబెట్టుకున్న అన్నంలో వేసుకోండి. అరే ఇది నాకు చాలా ఇష్టం రా. బెల్లం ఇంకా అన్నం మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, నల్ల కిస్మిస్, కాజు, నార్మల్ కిస్మిస్, నెయ్యి ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. వాటితో పాటు కొంచెం సొంటి పొడి, కొంచెం ఇలాచి పౌడర్. నేను వేసినప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు, మీరైతే తప్పకుండా వేసుకోండి. ఇంతే అండి. మంచి ఉడికిపోయి ఇట్లా తీగపాకం వచ్చిందంటే మన ప్రసాదం రెడీ. ఆ దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్ లో శరణమయ్యప్ప అని పెట్టండి. ఓం శ్రీ స్వామియే.